అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్. ఈరోజు మనం మధుర మీనాక్షి గుడి గురించి తెలుసుకుందాం. మధుర మీనాక్షి గుడి ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని మదురై నగరంలో వెలసి ఉన్నది. ఈ నగరాన్ని ఆలయ నగరం అంటారు. ఇక్కడ ఆలయంలో అమ్మవారు మాత్రమే కాకుండా పరమశివుడు సుందరేశ్వర స్వామిగా కూడా అంకితం చేయబడింది. ఇక మీనాక్షి అమ్మవారి యొక్క అవతారం గురించి తెలుసుకోవాలంటే పురాణాల ప్రకారం పాండ్యరాజు మలయధ్వజ పాండ్యుడు మరియు ఆయన భార్య కాంచనమాల సంతానం కోసం యజ్ఞం నిర్వహించారు. యాగాగ్ని నుండి ఒక దివ్య బాలిక అవతరించింది. ఆ బాలికకు చేప కన్నుల వంటి అందమైన నెత్తాలు ఉండడంతో ఆమెకు మీనాక్షి అనే పేరు పెట్టారు. మీనం అంటే చేప, అక్షి అంటే కన్ను అని అర్థం. ఆమె చిన్నప్పటి నుంచే పరాక్రమతురాలుగా ఎదిగి అనేక రాజ్యాలను జయించింది. చివరకు కైలాసానికి చేరుకొని అక్కడ పరమశివుని దర్శించింది. శివుడిని చూసిన వెంటనే ఆమెకు ఉన్న మూడవ స్థనం అదృశ్యమైంది. అప్పుడే ఆమె శివుడినే తన భర్తగా పొందుతోందని తెలిసింది. తర్వాత పరమశివుడు సుందరేశ్వరుడిగా మధుర మీనాక్షి వివాహం చేసుకున్నాడు. మీనాక్షి సుందరేశ్వరుల వివాహం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దివ్య కళ్యాణంగా భావించబడుతుంది. ఈ దివ్య వివాహానికి శ్రీ మహావిష్ణువు స్వయంగా మీనాక్షి అమ్మవారి సోదరునిగా హాజరై కన్యాదానం చేశాడని చెబుతున్నాయి. ఈ సంఘటన స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మధురలో అత్యంత వైభవంగా చిత్తరై ఉత్సవం జరుగుతుంది. ఇక ఆలయ నిర్మాణానికి వస్తే మీనాక్షి ఆలయం ద్రావిడ శిల్పకళకు అద్భుతమైన నిదర్శనం. ఈ ఆలయ సముదాయం సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఆలయానికి 14 గోపురాలు, భారీ గోపురాలు ఉన్నాయి. వీటిలో దక్షిణ గోపురం అత్యంత ఎత్తైనది. గోపురాలపై వేలాది దేవతా విగ్రహాలు, పురాణ పాత్రలు, యక్షులు, గంధర్వులు, వివిధ శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ప్రతి గోపురం రంగురంగుల శిల్పాలతో భక్తులను ఆకర్షిస్తుంది. ఇందులో మనకు ప్రత్యేకమైనది ఏమిటి అంటే 1000 స్తంభాల మండపం గొప్పది, ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మండపంలోని ప్రతి స్తంభం ప్రత్యేకమైన శిల్పకళను కలిగి ఉంటుంది. నిజానికి ఇందులో 1000కి సమీపంగా స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభంపై దేవతలు, యోధులు, జంతువులు, పురాణ సంఘటనలు ఎంతో అద్భుతంగా చెప్పబడ్డాయి. తర్వాత చెప్పబడేది స్వర్ణ కమల పుష్కరిణి. ఆలయంలో పొత్రుమరై కళం అనే పవిత్ర పుష్కరిణి ఉంది. దీన్ని స్వర్ణ కమల సరస్సు అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం దేవేంద్రుడు ఇక్కడ స్నానం చేసి తన పాపాలను పోగొట్టుకున్నాడని విశ్వాసం చెబుతారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ పుష్కరిణిని దర్శించడం ఆనవాయితీ. గర్భగుడిలో మీనాక్షి అమ్మవారు అత్యంత దివ్యమైన అలంకారంతో దర్శనమిస్తారు. ఆమె చేతిలో చిలుక ఉండడం ప్రత్యేకత. చిలుక జ్ఞానానికి, శుభానికి ప్రతీకగా భావింపబడుతుంది. అమ్మ కరుణా కటాక్షం పొందేందుకు దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వస్తూ ఉంటారు. సుందరేశ్వర స్వామి ఆలయం మీనాక్షి అమ్మవారి ఆలయ సముదాయంలోనే సుందరేశ్వర స్వామి ఆలయంగా కూడా ఉంది. ఇక్కడ శివలింగ రూపంలో పరమశివుడు కొలువై ఉన్నాడు. శివుడు మరియు శక్తి ఇద్దరూ ఒకే ఆలయ సముదాయంలో ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇక చిత్తరై ఉత్సవం గురించి చెప్పాలంటే మదురైలో జరిగే చిత్తరై ఉత్సవం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవం సమయంలో మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకను తిలకించేందుకు వస్తారు. ఈ ఉత్సవకాలం మొత్తం మధుర నగరం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడుతుంది. ఇక భారతదేశంలో అత్యంత ప్రాచీన శక్తి క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. తదుపరి ద్రావిడ శిల్పకళకు అద్భుత ఉదాహరణ. 14 గోపురాలు ఆలవైభవాన్ని చాటుతాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటాడు. శివుడు మరియు శక్తి సమాన ప్రాధాన్యంతో కొలువై ఉన్న అరుదైన ఆలయం ఈ మధుర ఆలయం. భక్తులారా, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. అది భక్తి, చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికల సమ్మేళనం. మీనాక్షి అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియో కోసం ఎదురు చూడండి. ఇట్లు మీ వేణుగోపాల్.